నగరంలోని స్థానిక సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఆకుపూజ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. 5 రోజుల వరకు స్వామివారి కార్యక్రమాలు దేవస్థానం నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి తనయుడు సుభకర్ రెడ్డి హాజరయ్యారు. క్రమంలో 3 టౌన్ సిఐ స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అయ్యారని తెలియజేశారు. స్థానం కార్యనిర్వహణ అధికారి రఘురామయ్య, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచానికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రపంచానికి, భారతదేశానికి పంచముఖి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తాను. మన జపాలీలో ఉన్న ఆంజనేయ స్వామివారు అంజనామాత ఆశీస్సులు, ఆకాశ గంగ ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అట్లాగే ఈరోజు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులు, సీతారాముడు గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, మనందరికీ, భారతదేశానికి, ప్రపంచానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఆలయంలో కలిసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గారి దేవస్థానానికి భక్తులు విరివిగా ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుని అన్ని విధాల స్వామివారి కుటుంబానికి మంచి చేయాలని కోరుకున్నాను. ఈరోజు నేను కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆనరబుల్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి గారు కూడా ఇక్కడే ఉన్నారు. చాలా దగ్గర ఉంటే ఇక్కడ ఏర్పాట్లు చూసి ప్రతి ఒక్క భక్తుడికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దగ్గరుండి సారు ఇక్కడే ఉదయం నుంచి ఇక్కడ దగ్గరుండి భక్తులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సకల సౌకర్యాలు ఉండేటట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. నా పేరు పోట్ల రఘురామయ్య. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో వేయించేసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈవోగా పనిచేస్తున్నాను. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా ఆకు పూజలు, వడమాల సేవలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఒక భక్తులు శ్రీ నాగేశ్వర రెడ్డి, లావణ్య గారు, సంతోష రజనీ గారు లేడీస్కి చీరలు పంచడం జరిగినది. వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళారు. ఈ కార్యక్రమంలో ఉచిత ప్రసాదాలు కూడా జరిగినవి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారికి కావాల్సినటువంటి మంచినీరు సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశాము. రాత్రికి ఈరోజు గంధర్వ వాహన ఉత్సవం ఉంది. ఈ రోజు నుంచి జయంతి సందర్భంగా 5 రోజులు ప్రతిరోజు సాయంత్రం ఉత్సవం ఉంటుంది. 5 రోజులు కూడా బాగా గ్రాండ్గా జరుగుతాయి. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి పర్వదినం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజు వచ్చేటువంటి ఈ పర్వదినం మన సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైభవపేతంగా ఉదయం నుంచి కూడా అన్ని కార్యక్రమాలతో చేస్తున్నాము. స్వామివారికి 7 గంటలకి మంగళహారతి ఇచ్చి తదుపరి ప్రత్యేక ఆకుపూజలు, వడమాలల కార్యక్రమంతో కూడా ఈరోజు స్వామికి వైభవంగా సేవ చేస్తున్నాము. ఈ రోజున వైశాఖ మాస కృష్ణపక్ష దశమి శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి. ఇంతటి పర్వదినాన భక్తులందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు, రాముల వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఉదయం నుంచి కూడా మన సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానంలో అన్ని విధాల భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీ సుభకరెడ్డి గారు వచ్చి ఉండి వారంతా బాగోగులు చూసుకున్నారు. చక్కగా ప్రతి కార్యక్రమానికి కూడా వారు మాకు అండగా నిలిచారు. ఈ రోజున పొలంగి సేవా కార్యక్రమాన్ని కూడా వారు నిర్వర్తించడం జరిగింది. ఈ రోజున భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.